మెగాస్టార్ చిరంజీవికి లవర్గా, భార్యగా, అక్కగా, అమ్మగా నటించిన ఏకైక హీరోయిన్ అలనాటి అందాల తార సుజాత. 5 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో టాప్ 1 హీరోగా, మెగాస్టార్గా ఇండస్ట్రీని ఏలుతున్న చిరంజీవితో ఎన్నోసార్లు నటించే అవకాశం సుజాతగారికే దక్కింది. తన కెరియర్లో ఎన్నో అద్భుత సినిమాల్లో నటించి వెండితెరపై చెరిగిపోని ముద్ర వేశారు సుజాతగారు. ప్రొఫెషనల్ లైఫ్ ఎంత అందంగా ఉండేదో పర్సనల్ లైఫ్ అంత నరకంలా సాగింది. ఏరికోరి పెళ్లి చేసుకున్న భర్త వల్ల పడరాని పాట్లు పడ్డారు సుజాత. అసలు ఆమె లైఫ్ అలా కావటానికి కారణమేంటి? ఈ వీడియోలో తెలుసుకుందాం. అలనాటి అందాల తార సుజాత నాటి టాప్ హీరోలందరి సరసన హీరోయిన్ గా నటించి ఆకట్టుకున్నారు. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ చిత్రాలలో నటించి అలరించిన సుజాత కొన్ని హిందీ సినిమాల్లోనూ యాక్ట్ చేశారు. సహజ నటిగా పేరు సంపాదించిన సుజాత 1952 డిసెంబర్ 10న శ్రీలంకలోని గల్లేలో పుట్టారు. సుజాత స్వతహాగా మలయాళీ. కానీ సుజాత తండ్రి ఉద్యోగరీత్యా శ్రీలంకలో స్థిరపడటంతో ఆమె బాల్యం కూడా శ్రీలంకలోనే గడిచింది. సుజాత తండ్రి పదవీ విరమణ చేయటంతో మళ్లీ కేరళకు వచ్చేశారు. సుజాతగారికి 3 అన్నలు, 3 తమ్ముళ్ళు, 1 చెల్లెలు ఉంది. ఇక సుజాతగారు చిన్నప్పటినుంచే చాలా అందంగా ఉండటంతో ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరూ హీరోయిన్లా ఉంది, సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అని చెప్పేవారు. తాను ఇంకా చిన్నపిల్ల, లోకమేంటో ఇంకా తెలీదు, ముందు చదువుకోవాలి, ఆ తర్వాత చూద్దామంటూ సుజాతగారి తల్లిదండ్రులు సమాధానమిచ్చేవారు. ఇక సుజాతగారి సినీ కెరియర్ చాలా గమ్మత్తుగా జరిగింది. ఎప్పుడూ చలాకీగా అందర్నీ కలుపుకొని పోయే మనస్తత్వం ఉన్న సుజాత తమ చుట్టుపక్కల వాళ్లతో కూడా చాలా చనువుగా, ఇంట్లోని వారిలాగానే ట్రీట్ చేసేది. ఆ పరిచయంతోనే సుజాత పక్కింటాయన అప్పట్లో సినిమా మాసియా అనే మలయాళ పత్రికకు ఈమె ఫోటో పంపించారు. ఆ ఫోటో చూసిన చాలామంది తమ నాటకాల్లో నటించేందుకు అవకాశమిచ్చారు. వచ్చిన ఆఫర్ వదులుకోవద్దు. ఎంతోమంది ఇటువంటి అవకాశాల కోసం ఎదురుచూస్తారు. కానీ నిన్ను వెతుక్కుంటూ అవకాశాలు వస్తున్నాయి, యాక్ట్ చెయ్యి, నీ వెంట నేనున్నా అంటూ అన్నయ్య ఇచ్చిన సపోర్టుతో నాటకాల్లో నటించటం మొదలుపెట్టింది సుజాత. అలా నాటకాల్లో బిజీగా లైఫ్ను గడపటం మొదలుపెట్టారు సుజాత. ఈ క్రమంలోనే ఆమె నటనను చూసిన అప్పటి ఫేమస్ మేకప్ మ్యాన్ జోష్ ప్రకాష్ గారు తన పోలీస్ స్టేషన్ అనే నాటకంలో ఛాన్స్ ఇచ్చారు. ఈ నాటికతో ఒక్కసారిగా లైమ్ లైట్లోకి వచ్చేశారు సుజాతగారు. ఇక సినీ ప్రొడ్యూసర్స్ సుజాత ఇంటి ముందు లైన్లు కట్టారు. సినిమాల్లోకి వెళ్లటానికి మొదట తండ్రి ఇష్టపడకపోయినా ఇంటి వరకు వచ్చిన అవకాశాలను వద్దనకూడదని ఓకే చెప్పారు. అలా మొదటిగా 14 ఏళ్ల వయసులోనే తపస్వని చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు సుజాత. ఆ తర్వాత వరుసపెట్టి మలయాళ సినిమాల్లో ఆఫర్స్ వచ్చాయి. ఈ క్రమంలోనే స్టార్ డైరెక్టర్ కె. బాల్చందర్ దృష్టిని సుజాత ఆకర్షించారు. బాల్చందర్ తెరకెక్కించిన అవర్ ఓరు తోడర్ కథయిలో ప్రధాన పాత్ర పోషించారామె. సుజాత నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఈ సినిమా ఘన విజయం సాధించింది. ఇదే తెలుగులో అంతులేని కథగా రూపొందింది. ఆ తర్వాత బాల్చందర్ డైరెక్ట్ చేసిన అవర్గల్ మూవీ కూడా సుజాతకు నటిగా మంచి పేరు సంపాదించి పెట్టింది. ఇదే తెలుగులో ఇది కథ కాదుగా రీమేక్ అయింది. అలా తమిళ, మలయాళ చిత్రాలలో సక్సెస్ఫుల్ గా సాగుతున్న సుజాతను దాసరి నారాయణరావు తన గోరింటాకు చిత్రంతో తెలుగు తెరకు పరిచయం చేశారు. దాసరే ఆమెను బాగా ప్రోత్సహించారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన 7 మేడలో ఏఎన్నార్ సరసన, సర్కస్ రాముడులో ఎన్టీఆర్కు జోడీగా సుజాత నటించేలా చేశారు. సిరిమల్లె నవ్విందిలో కృష్ణతో జోడీ కట్టిన సుజాత బెబ్బులిలో కృష్ణంరాజుతోనూ అలరించారు. ఆ తర్వాత ఏఎన్నార్, శోభన్బాబు, కృష్ణంరాజు చిత్రాలలో నాయికగా నటిస్తూ సాగారామె. దాసరి తెరకెక్కించి నటించిన ఎమ్మెల్యే ఏడుకొండలులో ఆయనకు జోడీగా నటించారు సుజాత. ఏ. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన తొలి చిత్రం సంధ్యలో సుజాత ప్రధాన పాత్ర పోషించారు. ఆ తర్వాత కూడా దాసరి రూపొందించిన పలు చిత్రాల్లో సుజాత అభినయించారు. చిన్న వయసులోనే బరువైన పాత్రలను చేసి తన నటనతో మెప్పించారు సుజాత. అప్పటి తమిళ స్టార్ హీరోలైన ఎంజీఆర్, రజనీకాంత్ సరసన నటిస్తూనే మలయాళ స్టార్ హీరోల సరసన తెలుగు స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్బాబు లాంటి వారి పక్కన నటించి మంచి పేరు సంపాదించుకున్నారు. తన మనసుకు నచ్చిన పాత్రలనే చేసేవారు సుజాత. తన పాత్రకు అంత ఇంపార్టెన్స్ లేదు అని అనిపిస్తే అది ఎంత పెద్ద సినిమా అయినా సరే చేసేవారు కాదు సుజాత. దీంతో సుజాత అంటే ప్రొడ్యూసర్స్కి కోపం ఉండేది. అయినా సరే వెనక్కి తగ్గి ఎక్స్పోజింగ్ లాంటి కథలను అస్సలు ఒప్పుకునేవారు కాదు. హుందాగా ఉన్న పాత్రలనే చేసేవారు. సహజ నటిగా పేరు పొందిన సుజాత గారు కెరియర్లో ఎంతో సక్సెస్ అయ్యారు. కానీ సినిమాలోని కష్టాలే నిజ జీవితంలోనూ పడ్డారు. కెరీర్ పీక్స్లో ఉన్న టైంలోనే ఆమె తన ఇంటి ఓనర్ వాళ్లబ్బాయి జయశంకర్ ప్రేమలో పడ్డారు. ఆ
సమయంలో అతను పచ్చళ్ల వ్యాపారం చేసేవాడు. అప్పట్లోనే విదేశాలకు కూడా తన వ్యాపారాన్ని విస్తరించాడు. జయశంకర్తో పీకల్లోతు ప్రేమలో మునిగిన సుజాతగారు పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను అని పట్టుబట్టారు. కాని ఫ్యామిలీ మొత్తం సుజాతగారి నిర్ణయాన్ని వ్యతిరేకించారు. జయశంకర్ నీకు కరెక్టు కాదు అంటూ ఎంతో చెప్పి చూశారు కాని సుజాతగారు వినలేదు. ఇంట్లో పెద్దలకు నచ్చకపోయినా జయశంకర్ని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సుజాతగారు అమెరికా వెళ్ళిపోయారు. కాని అక్కడి సంప్రదాయాలు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇదిలా ఉండగా ఆమె ప్రెగ్నెంట్ అయింది. పుట్టింట్లోనే కాన్పు చేసుకోవాలని అనుకున్నారు సుజాతగారు. అలా కాన్పు కోసం భారతదేశానికి వచ్చి మళ్లీ అమెరికాకు వెళ్లలేదు. అయితే బాల్చందర్గారి, దాసరిగారి సినిమాలలో ఎక్కువగా నటించటమే కాకుండా వాళ్ల దగ్గర ఉన్న చనువు కొద్దీ వాళ్ల ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు కూడా వెళుతూ ఉండేవారట సుజాత. అప్పటికే ఎక్కువ సినిమాలు ఈ ఇద్దరి దర్శకులతో చేయటం, వారి మధ్య ఏదో నడుస్తుంది అన్న పుకార్లు షికార్లు చేయటం మొదలుపెట్టాయి. దీంతో సుజాతగారి భర్త జయశంకర్ కూడా అనుమానించటం మొదలుపెట్టారు. నీకు వాళ్ళిద్దరితో ఎటువంటి సంబంధం ఉంది? ఇంకా ఎంతమందితో ఇలాంటి సంబంధాలు నడుపుతున్నావ్? అంటూ చాలా దారుణమైన పదాలతో ఆమెను హింసించటం మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే జయశంకర్ పచ్చళ్ల బిజినెస్ అంతగా సాగకపోవటంతో బిజినెస్ ను క్లోజ్ చేసేసి ఇండియాకు వచ్చేసి పూర్తిగా భార్య సంపాదన మీదే ఆధారపడిపోయాడు. ఇక అప్పటినుంచి సుజాతగారి కష్టాలు మరింత పెరిగిపోయాయి. ఏ పని చేయకుండా ఇంట్లోనే ఉంటూ తాగి తందనాలు ఆడేవారు జయశంకర్. అక్కడితో ఆగకుండా ఫుల్గా తాగేసి సుజాతగారి షూటింగ్ సెట్స్కి వెళ్లి నానా రభస చేసేవాడు. భర్త చేసే పనులతో సుజాతగారు నవ్వులపాలయ్యారు. అయినా సరే ఆమె నటన కారణంగా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ ఆమెకు ఛాన్స్లివ్వటానికి ఇంటికి వెళ్తే వారిపైనా తిరిగిపడేవాడు. ఒకవేళ డైరెక్టర్స్ ఇంటికి వచ్చినప్పుడు జయశంకర్ నార్మల్గా ఉంటే వారితో కూర్చొని మాట్లాడి చిత్రమైన కండిషన్స్ పెట్టి సుజాతగారి ఛాన్స్లన్నీ పోగొట్టేవారు. ఇది చాలదన్నట్టు కెరీర్ స్టార్టింగులో సుజాతగారు యాక్ట్ చేసిన సినిమాలను క్యాసెట్లు పెట్టుకుని చూసి, ఆ సినిమాలో ఎందుకలా నటించావ్? ఆ హీరోకి నీకు మధ్య ఏం జరిగింది? ఇన్ని ఛాన్సులు నువ్వు ఏమీ ఇవ్వకుండానే వచ్చాయా? అంటూ అనుమానపు మాటలతో హింసించేవారు. సెట్స్లో ఉన్నప్పుడు సుజాతగారు ఎవరితోనైనా మాట్లాడుతూ కనిపిస్తే ఇంటికి వెళ్ళాక గొడ్డును బాదినట్టు బాదేవారు. ఈ కష్టాలన్నీ దిగమింగుకొని భర్తతో కలిసే ఉన్నారు సుజాతగారు. భర్తతో ఎన్ని గొడవలు ఉన్నా పిల్లల చదువుల విషయంలో ఆమె నిర్లక్ష్యం చేయలేదు. కుమారుడు సాజిద్ సాఫ్ట్వేర్ రంగంలో, కూతురు దివ్య డాక్టర్గా స్థిరపడ్డారు. అయితే భర్తకు ఆమెపై ఉన్న అనుమానం రోజురోజుకు పెరుగుతూ రావటం వల్ల చాలా సినిమా అవకాశాలను సైతం వదులుకుంది. తర్వాత ఆమె ఆరోగ్యం దెబ్బతిన్నది. సడన్ గా ఓ రోజు కళ్ళు తిరిగి పడిపోతే ఆస్పత్రికి తీసుకువెళ్లగా 2 కిడ్నీలు దెబ్బతిన్నాయని డాక్టర్లు చెప్పారు. మంచి గుర్తింపుతో పాటు సినిమా అవకాశాలు భారీగా వస్తున్న సమయంలో మంచాన పడ్డారు సుజాత. అలా 2011 ఏప్రిల్ 6న చెన్నైలో గుండెపోటుతో ఆమె తుది శ్వాస విడిచారు. అలా ఆమె ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తితో కన్నీటితోనే కాపురం చేసింది. కనీసం తల్లిదండ్రులు చెప్పినట్టు విని ఉంటే సుజాత లైఫ్ మరొకలా ఉండేదేమో అని ఆమె ఫ్యాన్స్ తెగ ఫీలయ్యారు అప్పట్లో. ఏది ఏమైనా రియల్ కష్టాలను రియల్గా అనుభవించారు సుజాతగారు.